క్రీస్తు ప్రభువునందు ప్రియ సహోదరి సహోదరులారా, ఈరోజు మనం ముఖ్యంగా ధ్యానించవలసినది క్రీస్తు ప్రభువు బెత్ఫగయి అన్నటువంటి గ్రామం నుండి యెరూషలేమునకు ప్రదక్షిణాపూర్వకంగా ప్రయాణమై విజయవంతంగా అందులో ప్రవేశించడం జరిగింది. దీని అర్థమే ఈ గ్రామము యెరూషలేమునకు ఎంతో దూరంలో దగ్గరగా ఉన్నటువంటి గ్రామం. ఆ గ్రామం నుండి ప్రజలు ప్రభువును ఒక గాడిదపై కూర్చుండబెట్టి ప్రదక్షిణ చేశారు. ఊరేగింపుగా ఆయన వెంట యెరూషలేములో ప్రవేశించారు. గాడిదగా ఇందుకు వాహనములలో పలు రకాలు. ఉదాహరణకు ఏనుగు అన్నటువంటి అది పెద్ద దూడవాడి, అలాగే చాలా గాఢమైనటువంటి గర్వము అహంభావము ఉన్నటువంటి రాజులు, రాజ్యమైనటువంటి చక్రవర్తులు ఊరేగింపు ఉపయోగించేటువంటి వాహనం. అలాగే గుర్రము హింసకు యుద్ధం చేయడానికి అది కూడా ఒక వాహనం. ఇలాంటి వాహనాలలో గాడిద అన్నటువంటి యెరూషలేము ప్రాంతంలో ఎక్కువగా సామాన్యులు ఉపయోగించేటువంటి ఒక వాహనం. ఈ వాహనం ద్వారా ప్రజలు, ముఖ్యంగా స్త్రీలను దాని మీద కూర్చొని పెట్టుకొని ప్రయాణం చేస్తారు. అలాగే పొడవైనటువంటి వస్తువులను దాని మీద వచ్చి ప్రయాణం చేస్తారు. మగవారు కూడా దానిలో ప్రయాణం చేస్తారు. ఎందుకంటే కొండ ప్రాంతంలో అది చాలా సులభంగా ప్రయాణం చేసేటువంటి. అలాగే ఈ చెప్పినటువంటి ఈ జంతువులన్నింటిలోకి గాడిద అన్నటువంటిది ఇది ఒక వినయానికి గుర్తు. ఎంత ఎక్కువైనా ఎలాంటి తడబాటు లేకుండా, ఎలాంటి ఎదిరింపు లేకుండా మోసేటువంటి ఒక వినయం కలిగినటువంటి ఒక జంతువు. కాబట్టి ప్రభువు ఈ వాహనాన్ని ఎత్తుకున్నారు. ఈ ప్రవక్త చెప్పినట్టుగా ఇదిగో ఆయన వినయాత్ముడు, దేవుని నుండి కూడా తనను తాను తగ్గించుకున్నవాడు. రెండవ పట్టణంలో ఫిలిప్పీయులకు రాసిన పత్రికలో పౌలు అంటారు, తనను తాను వ్యక్తులు చేసుకొని ఆయన మనుషుల రూపం ధరించి మనకే అనిపించారు. అందులో ఇది కూడా ఒక భాగం. అతి వినయంగా రాజ్యపై ఆయన ప్రదర్శన చేయడం రోమ సైనికుల గుర్రం మీద రావచ్చు, లేదా ఒక ఏడు మీద రావచ్చు, ఒక పెద్ద అంబారీ అన్నటువంటి ఒక పెద్ద తేరు మీద రావచ్చు. అని ఆయన కాదు. మనుషులకు ఉదాహరణ ఆలోచించారు. గాడిదల మీద ఆయన ప్రయాణం చేయడానికి అలా ఆయన ప్రయాణం చేసినప్పుడు ప్రజలందరూ ఏం చేశారు? చాలా ఉత్సాహంగా ఆయన చుట్టూ చేరారు. ఎందుకంటే ఆయన చేసినటువంటి పనులు అలా ఉన్నాయి. ఆయన ఎవరికి దూషించలేదు. భవిష్యత్తుగా ఒక మాట కూడా అనలేదు. బయట నుంచి ఎప్పుడు కూడా ఇతరులకు సహాయం చేస్తూనే ఉంటారు. ఇతరులకు సహాయం చేయడమే ఆయన ఉన్నటువంటి ఎప్పుడు కూడా మేలు చేయలేదు. అలాగే పరిచయం ఈయన ఈ ఎప్పుడు చేస్తున్నాడు, ప్రజలతో ఎప్పుడు చేస్తున్నాడు, వారి ఆశ్చర్యపోయారు. అంటే అందులో ఎందుకు చేశాడు? ప్రజలకు మేలు చేయాలి. పుట్టివారికి కాదు, పుట్టివారికి పనులు, అలాగే పేదవారికి కావాల్సినటువంటి వారికి కావాల్సినటువంటి అనేక విషయాలను సమకూర్చడం, ఇతరులను నాటక వారికి ఇప్పించడం, అందరూ న్యాయంగా జీవించాలి, అందరూ సమాధానంగా జీవించాలి అని చెప్పడం, ఇవన్నీ కూడా ఆయన చేస్తున్నటువంటి వీటికి తోడుగా ఆయన చేస్తున్నటువంటి ఇవన్నీ కూడా పరిచయులు ఆశ్చర్యపోయారు. ఈయనకు ప్రజలు తప్పనిసరిగా ఆయన పక్కన పెడతారు, ఆయన చుట్టూ తిరుగుతారు. ఆయన మన నుండి ప్రజలను తన వైపు తిప్పుకుంటాడు. ఇక ఆయనే ఎక్కువ
అటువైపు ఆయన తెలుసు సమయం సమీపించినది. ఏ సమయం తాను మరణింపబోయేటువంటి సమయం సమీపించినది. కాబట్టి ఆయన ఎరుసలేమునకు విజయవంతంగా ప్రవేశించారు. ఎరుసలేము అంటే మరణము ఆయన తెలుసు. ఎరుసలేములో ప్రవేశించడం అంటే తాను మరణాన్ని ఎదురుగా విధిస్తాడు అని ఆయన తెలుసు. ఆయన మరణాన్ని ఎదురుగానే పెట్టారు. అక్కడికి వెళ్ళి అక్కడ తన సువాసన పరచుకున్నప్పుడు ఆయన ఏ విధంగా తీసుకుని పోయి మనకు తెలుసుకున్నాం. ఇవన్నీ కూడా ఆయన తెలిసే చేశారు. అంతకు ముందుగా ఆయన ప్రార్థన చేస్తూ తండ్రి ఈ యొక్క పాత్రలో నాకు తొలగిపోయి నాలో తొలగిపోయి అని అన్నారు. ఇక్కడ మన తొలగించవలసింది ఆయనలోని మానవుడిగా ఆయన ఉన్నటువంటి మానవ గుణాన్ని ఆ దైవత్వాన్ని ఆయన ప్రకటన పెట్టారు. మానవుడిగానే ఆయన కూడా స్వీకరించబోతున్నారు. స్వీకరించేందుకు ఆయన తలతో వచ్చినప్పుడు ఆయన వరకు ఈ విధమైనటువంటి మనం చూసాం. కొన్ని సినిమాల్లో చూసారు. అసలు చూడలేనటువంటి విషయాలు చూసాం. అలాగే ప్రజాంశాలను మనం వింటారు. 10వ సంవత్సరంలో ఒక మాట ఏమని ఆయన వస్త్రములు వెలిపేసేటప్పుడు చెమటతోనూ రక్తంతోనూ ఆ వస్త్రములు ఆయన దేవుడు పంచుకొని వెళ్ళి అప్పుడు వారి మంచితనముగా వారిని నానివలు వస్త్రములతో పాటు ఆయన శరీరం కూడా లేచి వచ్చారు. శరీరం ఉన్నటువంటి చర్మం కూడా లేచి వచ్చారు. బాగా ధ్యానం చేసి ఒక మనిషికి 3 రోజులుగా అన్నం పెట్టకుండా తీసి అలాగే శివుడు తాను భుజంలో వేసి తీసుకుని ఆశగా హింసించినప్పుడు శివుడిగా అంటే మానవుడుగా నియమంగా తను అనుభవించబోతున్నాడు అన్నటువంటి ఒక ఊహ తనకు ఆయన వచ్చినప్పుడు ఆయన ప్రార్థించారు. తండ్రి ఈ పాత్ర నాకు తొలగిపోయి అని ప్రార్థించి అయితే కాదు వీక్షితమే అంటూ దేవుడిగా తన యొక్క భారాన్ని మోస్తూ దాన్ని ఇక్కడ మనం కూడా దాచుకోవాల్సింది ఆయన ఎరుసలేములో ప్రవేశించినప్పుడు అందరూ కూడా దేవుని గౌరవం చేశారు. హోసానా దావీదు కుమారునికి దేవుడు గౌరవం చేశారు. మనం కూడా మాట పాడుతూ వచ్చాము. మన ఎప్పుడు చక్కగా వస్త్రాలు వస్తూ వికారానికి వస్త్రాలు వస్తూ తీసుకొని వచ్చారు. వస్త్రాలు వచ్చేది వికారానికి కాదు, గురువులకు కాదు. సాక్షాత్తు మన తరపున మన యువకుడు క్రీస్తు ప్రభువు పాటించినటువంటి వస్త్రములు. అలాగే సాక్షాత్తు ప్రభువు ఆ రోజు తన చుట్టూ పెట్టలేదు, కాళ్ళను ధరించి మారిపోవడం ధరించి ఆయన చుట్టూ వారు ఎలా చేశారో మనం కూడా అలాగే చేస్తూ వచ్చారు. మనమంతా కూడా ఆ రోజు జరిగినటువంటి ఆ సన్నివేశాన్ని చేసుకుంటూ అందులో మనం కూడా భాగస్వాములై ఈ విధంగా విజయవంతంగా మన గుడిలో ప్రవేశించాలి. ఇవన్నీ కూడా మనకు పూర్తి చేయాలి. ప్రభువు ఆనాడు విజయవంతంగా ప్రవేశం చేసి మరణానికి ఎదురు వెళ్తూ నిమిషాలకి ఎదురు వెళ్తూ వెళ్ళినటువంటి అంశాలను పూర్తి చేయాలి. ఈరోజు నుండి అదే మన మనసులో ఉండాలి. ఈ వారం కూడా శుక్రవారం వరకు మన మనసులో ఇదే ఉండాలి. ప్రభువు హింసలకు గురి అయినటువంటి విధానం మానసికంగా శారీరకంగా ఆయన అనుభవించినటువంటి ఆ హింసలు చేసుకోవాలి. ముఖ్యంగా ఆయన పరిరక్షించిన విధానం, ఆయన వీడిపోయినటువంటి విధానం మనం గమనిస్తే అందరూ ఏర్పడటువంటి ప్రాణాలు చేసినటువంటి వారిలోనే ప్రజలు అదే జీవులతో ఆయన రాజు చేశారు. అదే ఏ భాషలో పోసానా అన్నటువంటి నోట్లు ఆయన శక్తించారు. ఇవన్నీ ఆయన తెలుసు. ఇంటర్ చేస్తారు అని ఆయన తెలుసు. ఆయన తెలుసు కాబట్టి అవన్నీ కూడా స్వీకరించి దీన్ని ఏమీ తెలియదు అని క్షమించు అని ప్రార్థించినటువంటి విజయం మా అందరికీ కూడా చివరిగా
చేసిన ప్రార్థన అందుచేత ఈ సన్నివేశాలలో గుర్తుంచుకోవాల్సిన మాట ప్రభు అన్నాడు, అమ్మ నా కోసం ఏడవద్దు, నీ కోసం నీ పిల్లల కోసం ఏడవండి అని. నా కోసం నేను మనపూర్వకంగా నేను స్వీకరించాను. నా తల్లి నాకు చెప్పాడు, ఈ విధంగా కుమార ఈ మరణం ఈ వేదన సరిగ్గా ఉంటుంది, అవమానపూర్వకంగా ఉంటుంది, నిస్సహాయుడిగా ఒక శిక్షకు వాస్తవమైనటువంటి ఒక నేరస్తుడిగా శిలో పెడతారు. నా తల్లి నాకు చెప్పాడు, నాకు తెలుసు, నేను మనపూర్వకంగా దాన్ని స్వీకరిస్తున్నాను. అయితే నా ఆందోళన అంతా కూడా, నా విచారణ అంతా కూడా మీ గురించి మీరు ఆలోచించాలి, మీ పిల్లల గురించి మీరు ఆలోచించాలి. ఈ మాట మన గురించి అందరూ చేయాలి. మనం ఎలాంటి జీవితం జీవిస్తామో, మనం పాపంలో పడిపోతామేమో, మనం నిస్సహాయంగా ఏదైనా పేదలు వస్తే మనమంతా కూడా అధైర్యపడి అనేకాన్ని విచారణ చేస్తూ మనమంతా కూడా అధైర్యపడతామేమో అంటూ మన కోసం ఆయన పడినటువంటి కాపాడు. మీరు అలా ఉండకూడదు, ధైర్యంగా మీరు ముందుకు వెళ్ళాలి. నేను నా దేవుడితో నేను ముందుకు వెళ్తున్నాను, మీ జీవితంలో కూడా అలాగే చేయాలి. ఎన్నో కష్టాలు వస్తాయి, ఎన్నో బాధలు వస్తాయి, ఆయన ఏది తోడుగా ఉన్నాం. సెలవుతున్నటువంటి నన్ను చూడండి, ధైర్యం వహించండి. మీరు నేను పెడుతున్నట్టు ప్రయాణం చూసి నా వైపు ప్రయాణం చేసి జీవితాన్ని నిలబడి జీవితంలో చేయండి అంటూ మనందరికీ ధైర్యం ఇచ్చినట్టు అలాగే మీ పిల్లల కోసం ఏడవండి అన్నారు. మీ పిల్లలు ఎలా ఉండబోతున్నారు, మీ మాట వింటారో లేదో, వారి భవిష్యత్తు అర్థమవుతుందో లేదో, సరిగా చదువుకుంటారో లేదో, వారు ఎలా జీవితాలు నడుచుకుంటారో లేదో, పాప జీవితంలో పడిపోతారేమో, మంచి పౌరులుగా ముందుకు పెడతారో లేదో, వారి కోసం నిర్మించండి, వారిని తీర్చిదిద్దండి, వారికి మంచి శిక్షణ ఇవ్వండి, వారిని మంచి క్రైస్తవులుగా చేయండి. వారిని నేను కోరుకున్న విషయాలు వారికి బోధిస్తూ దేవుడి వాక్యంలో దైవ సంస్కారాలు పెంచండి, వారిని మంచి పౌరులుగా చేయండి. అందువల్ల మీ కోసం, మీ పిల్లల కోసం మీరు విచారించండి, వారి గురించి ఆలోచించండి అని ప్రభువు చెప్పిన మాటను మనం గుర్తుంచుకోవాలి. మీరందరూ కూడా మంచివారుగా ఉంటారు, మీరందరూ ధైర్యవంతులుగా ఉంటారు, మీరందరూ కూడా మీకు కూడా ఎలాంటి స్థితి ఎదురైనా కానీ ఎదుర్కోవాల్సినటువంటి మంచి ధైర్యం ఉండాలి. కాబట్టి మీరందరూ కూడా ఈ విషయంలో ఆందోళన పడవచ్చు. దేవుడు మీకు ధైర్యం ఇవ్వడానికి, మీకు శక్తి ఇవ్వడానికి, మీకు రక్షణ ఇవ్వడానికి, మీరు ఆలోచనలో మిమ్మల్ని రక్షించడానికి మీకు చెప్పడం వస్తున్నాము. కాబట్టి మీరు అభయపడవచ్చు అందుకు ప్రభువు చెప్పిన మాటలను ఈ రోజు కూడా ధ్యానం చేయవలసినటువంటి అంశంలో మీ కొరకు, మీ పిల్లల కొరకు విచారించండి, మీ కొరకు, మీ పిల్లల కొరకు మీ జీవితం ఎలా ఉండాలో ధ్యానించండి. నేను మీకోసం చేస్తున్నాను, ప్రభు చేసిన త్యాగాన్ని మనం ధ్యానిస్తున్నాం. కాబట్టి ఆ విషయంలో ధ్యానించుకోవచ్చు. ఈ వారంగా కూడా ఎంతో శ్రద్ధగా మనపూర్వకంగా ధ్యానిస్తూ ఉండాలి. ఎలాంటి ఆడవారు ఈ వారం ఉండకూడదు, శుక్రవారం వారు ఎలాంటి ఆడవారు ఉండకూడదు. సాత్వికమైన మౌనంగా ప్రభు యొక్క శరణులను బయటది చదువుతూ ధ్యానం చేస్తూ ప్రార్థనతో గడపాలి. సాధ్యమైతే ఇంటిగా పుస్తకం తీసుకొని అనుకున్నటువంటి వాటిని తీసుకొని అందులో ఉన్నటువంటి ధ్యానం చేయాలి. ఒకరికి ప్రభు గురించి